జోడీ. టెన్షన్ ఎందుకు దండగా మా దగ్గర పర్ఫార్మెన్స్లు ఉండగా అంటున్నారు మా జోడీలు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే వెంటనే ఈ షో స్టార్ట్ చేయాలంది. కానీ దానికంటే ముందు మా జడ్జెస్ ఇన్వైట్ చేయాలి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఒకళ్ళ టీం నుంచి ఎలిమినేషన్ జరిగిందని బాధలో ఒకళ్ళు ఎలిమినేట్ మేమే చేశామన్న ఆనందంలో ఇంకోళ్ళు ఉన్నారు. కానీ ఏ మాట కామాట పేకాటే బామ్మర్దే కాంపిటీషనే అంటూ గొడవ పడ్డానికి మళ్ళీ వచ్చేస్తున్నారు మా టీమ్ లీడర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. సుధీర్, నీకోసం ఒక పాట డెడికేట్ చేస్తా. గర్ల్స్, కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా కష్టాలు మనుషులకే కాకుండా మానులకి వస్తాయా? అంటే ఆవిడేమంటుందంటే కష్టాలు మనుషులకు కాకపోతే సుధీర్కి వస్తాయా సుధీర్ అంటుంది. నీలాంటి టీం లీడర్ లేరు, రారు, పుట్టరు కూడా, రాకూడదు కూడా. కాదు, మాట్లాడు సుధీర్, సమాధానం చెప్పు. ఏమైంది సుధీర్? అప్పుడే భయపడిపోయావా? భయపడ్డావా? ఎలిమినేషన్ అంటే భయపడడానికి డీ జోడీ చేసిన అల్లాటప్ప రవిగాడు అనుకుంటున్నారా? సుధీర్, సుడిగాలి సుధీర్ ఇక్కడ. అయినా భయం నాకు కాదు, నీకు. నన్ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక నా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్నావు. నేను ఎలిమినేట్ అవ్వాలంటే నేను కాదు, రష్మి టీమ్ లో ఉన్న 6 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వాలి. ఇప్పుడు చెప్తున్నా విను. పౌరుషంగా పెంచుకున్న హెయిర్ స్టైల్ మీద ఒట్టు, నన్ను ప్రాణంగా చూసుకుంటున్న సదాగారి మీద ఒట్టు. నీ టీమ్ లో ఒక్కరు ఎలిమినేట్ కాకపోయినా నీకంటే ముందు ఇంకొక్కరు నా టీమ్ లోంచి ఎలిమినేట్ అయినా గుండు గీయించి అక్కడ కూర్చుంటాను. రా కాంపిటీషన్ కి. ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ అయింది నీ టీం నుంచి, అయినా భయం లేదా నీకు? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు శేఖర్ మాస్టర్? 10 ఎపిసోడ్ల కింద నేను డీ జోడీకి వచ్చినప్పుడు డాన్స్ కోసం నా ప్రాణాలను అర్పిస్తా అని చెప్పని మాటించాను. మీరు చెప్పినట్టు ఎలిమినేషన్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు డీ జోడీ టైటిల్ నేను కొడతాను. డీ జోడీ టైటిల్ కొట్టిన ఆ రోజు, ఆ షీల్డ్ ఉన్న ఆ క్షణం, నా రైట్ లెగ్ ఫార్వర్డ్ ఉండాలి, లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్ ఉండాలి, నా చెయ్యి హిప్ మీద ఉండాలి. నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. అందాల రాక్షసి సినిమా తర్వాత ఈ హీరోకి అందమైన అమ్మాయిలందరూ ఫ్యాన్స్ అయ్యారు. ఈయన మాత్రం ఆ సినిమాలో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన అమ్మాయిని లైనేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏ దేవి వరము అనే అందం, ఏ మాయ చేసావే లాంటి వాయిస్ తో ఆ అమ్మాయి అదే అండి మన చిన్మయి. అండ్ ఆవిడ్ని పెళ్లి చేసుకున్న ఆ అందాల రాక్షసుడు మన రాహుల్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
మనసు మంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. ఫస్ట్లీ మీ ఇద్దరికి స్వాగతం. మా డి జోడీ సెట్స్ కి వచ్చారు. ఆర్ ప్లెజర్. సో మా ఇద్దరు టీమ్ లీడర్స్ వీళ్ళు. హాయ్ రష్మి, హౌ ఆర్ యు? గుడ్ రాహుల్. అండ్ ఇట్ సైడ్ సుధీర్. హలో. హాయ్ సుధీర్, హౌ ఆర్ యు? సచిన్మయ్ గారు హాయ్. సో వీళ్ళిద్దరు టీమ్ లీడర్స్ అయితే మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడానికి ఇద్దరు టీచర్లు కావాలి. ఒక మ్యాథ్స్ టీచర్, ఒక కెమిస్ట్రీ టీచర్. మ్యాథ్స్ ఎవరు, కెమిస్ట్రీ ఎవరు? మ్యాథ్స్ టీచర్ శేఖర్ మాస్టర్, కెమిస్ట్రీ టీచర్ మా సదా మేడం. హాయ్ మాస్టర్, హౌ ఆర్ యు? Hi, Super, good. darling. How are you? Good, thanks. Good to have you here. Thanks. ఆర్ ప్లెజర్. సో సదాజీ కెమిస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళిద్దరు. కానీ నిజంగా జోడీలందరూ చూసారు కదా, కెమిస్ట్రీ అంటే ఇలా ఉండాలి. ఆహా, ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎంత అంటే ఇట్ లుక్స్ సో రియల్, సో బిలీవబుల్. దట్స్ Thank you వాట్ so much. ఇట్స్ కెమిస్ట్రీ ఆల్ అబౌట్. ఫస్ట్ టైం నేను కెమిస్ట్రీలో పాస్ అయ్యా. ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే. సో మీరు వెళ్ళి అక్కడ కూర్చుని ఇక్కడ జరగబోయే జోడీస్ ని వాళ్ళతో పాటు జడ్జ్ చేసే ముందు చిన్మయ్య గారు ఒక పాట పాడుకొని ఎలా పంపిస్తాం మనం? ఖచ్చితంగా. బాబు బంగారంలో లాస్ట్ వీక్ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. వెరీ వెరీ క్యాచీ సాంగ్. సో ఐ బీన్ సింగింగ్ దట్ సిన్స్ మార్నింగ్. రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం, గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం, ఉన్న చోటే మధు అయింది లాలా. సో మా డి జోడీ ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే మా వచ్చిన గెస్ట్ మాకు ఒక పోజ్ ఇస్తారు ఫోటో కోసం. ఒక పోజ్. ఇంట్లో ఉండే పోజ్, అది కాకుండా మామూలుగా. రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం, గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం, ఉన్న చోటే గొడుగయ్యింది నన్ను చేరి ఆకాశం, సన్న జాజి మడుగయ్యింది నిండు భూమి నా కోసం. ఇవాళ మన డి జోడీ ఫస్ట్ రౌండ్ జడ్జెస్ చాయిస్. సో జడ్జెస్, ఏంటి ఫస్ట్ రౌండ్ థీమ్? మన ఈ ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా సరదాగా స్టార్ట్ అయింది. గ్రాండ్ ఇయర్ కంటిన్యూ అవ్వాలంటే మన డాన్స్ గురువు ఎవరు? ప్రభుదేవ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ కానీ, ఆయన పర్ఫామ్ చేసిన సాంగ్స్ కానీ, ఆయన డైరెక్షన్ లో చేసిన సాంగ్స్ కానీ ఎనీ మీరు పర్ఫామ్ చేయాలి ఫస్ట్ రౌండ్ లో. సో మాస్టర్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? సుధీర్ బదులాడుతున్నాడు. ఓకే, తను చేస్తాడు, కంగారు పడుతున్నాడు. సో ఇప్పుడు మీ టీం నుంచి ఏ జోడీ రాబోతున్నారు? భార్గవ్ అండ్ రిషిక. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ భార్గవ్ అండ్ రిషిక. నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే, ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే.
కోకిలమ్మ నువ్వు సై అంటేనే పాడెను సరిగమలే, గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే, వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలిమెట్టెకలు విరిచేనే, వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే, నాశలా పూసులే చెవిలోన చెబుతానే, నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే, ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ యాదెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే, ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. అన్ని అద్భుతాలు జరిగాయి. అండ్ దానికి తోడు ప్లెజెంట్ సర్ప్రైజ్ మా ఇవాళ గెస్ట్ జోడీ ఫోటోతో వచ్చింది. సో సుధీర్ ఏదో ఒకటి చేసి మార్కులు రావాలి, 80% రావాల్సిందే మనకి. ఓకే, సో మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ గురించి మా జడ్జెస్ అడిగే ముందు ఇవాళ మన గెస్ట్ జోడీని అడుగుతాను. ముందుగా చిన్మయ్ గారు. ఐ లవ్డ్ ఇట్. ఇట్ వాస్ సడన్లీ ఎక్కడి నుంచో ఒక కైట్ వచ్చింది, బబుల్స్ వచ్చాయి, జాకెట్ వచ్చింది, అండ్ ఐ రియలీ లవ్ ద వే హీ kicked back the kite and it landed in her hands. I really loved it. Okay, Rahul ji. I loved it. నేను సాంగ్ స్టార్ట్ అవ్వగానే చాలా ఫీల్ బేస్డ్ స్లో మూమెంట్స్ ఉంటాయి అనుకున్నా, కానీ ఈ సాంగ్ ని ఇన్ని స్టెప్స్ తో ఇంత ఫ్లూయిడ్ గా ఇంత డైనామిక్ గా ప్రెసెంట్ చేయొచ్చని అస్సలు నేను అనుకోలేదు. చాలా బాగా చేశారు. అసలు సర్ప్రైజ్ ప్యాకేజ్ కంప్లీట్లీ ది వే దే కొరియోగ్రాఫ్ ద సాంగ్. నాకు బిగ్గెస్ట్ ప్లస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఏంటంటే వాళ్ళిద్దరు మొహంలో ఆ స్మైల్, మంచి స్మైల్ మెయింటైన్ చేశారు. ఆ స్మైల్ లో ఒక రొమాన్స్ కనపడింది నాకు. చాలా బాగా చేశారు ఇద్దరు. కంగ్రాచులేషన్స్ టు భార్గవ్ అండ్ రిషిక. వెరీ వెరీ వెల్ డన్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. మీరిద్దరు కూడా మా కెమిస్ట్రీ టీచర్ లాగే మాట్లాడారు. సో ఆవిడని అడుగుతాను, సదా గారు. మీరు ప్రతి ఎపిసోడ్ లో సర్ప్రైజ్ చేస్తున్నారు, ఒక కొత్త కాన్సెప్ట్ కానీ ఒక కొత్త అంటే పృథ్వీది నిజంగా ఎక్కడ ఉన్నారు? అది బిగినింగ్ బలూన్ టైమింగ్ గానీ తర్వాత కిందకు కూడా వెళ్ళింది, అది ఎలా వెళ్ళింది ఇంకా నాకు అర్థం కాల. అలాగే బబుల్స్ వచ్చినాయి వాళ్ళు చెప్పినట్టు, ఆ స్పార్కల్స్ తో వాళ్ళు ఎప్పుడు తీసి అది కరెక్ట్ టైమింగ్ కి వేసారు. కైట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. నాకు ఆ జాకెట్ ది ఆ రొమాంటిక్ అది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రిషిక భార్గవ్ మంచి కెమిస్ట్రీ. లైక్ ఎవ్రీ టైమ్ రిషిక బాగా చేస్తుంది, భార్గవ్ ఈసారి యూ ఆల్సో డిడ్ రియల్లీ వెల్. అంటే ఒక సోల్ ఇద్దరు మనిషి ఉన్నట్టు కనిపించింది. ఇట్ వాజ్ ఆల్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా బలూన్స్ యాడ్ చేద్దాం కొన్ని. వెయ్యి వెరీ నైస్, వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్. అద్దరు కొట్టేశారు, చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది ఏంటండి, ఇంకా భార్గవ్ పడుకున్నాడు, అక్కడి నుంచి బెలూన్ ఇలా వచ్చి పైకి అలా ట్రావెల్ అయ్యి వచ్చి మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది, పట్టుకొని టప్ అంటే మన కరెక్ట్ టైమింగ్ లో రియాక్షన్ ఇచ్చాడు. గుడ్ టైమింగ్, మామూలు టైమింగ్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదొకటి నాకు బాగా నచ్చింది. ప్లస్ అదే అన్నట్టు బబుల్స్ ది, ఆ కైట్స్ ది, వీళ్ళు చేసే డాన్స్ కి అది ఇంకా బాగా ఎన్హాన్స్ అయింది. ఇదేంటంటే చాలా మెచ్యూర్డ్ కొరియోగ్రఫీ అంటారు నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ గైస్. రష్మి, మీ టీం నుంచి ఏ జోడీ రాబోతున్నారు? సంథింగ్ ఈ పార్ట్ మీద పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు
గోవింద్ అండ్ ఉస్నా. సో సంథింగ్ స్పెషల్ గా మన ముందుకు వస్తున్నారు గోవింద్ అండ్ ఉస్నా. లెట్స్ వెల్కమ్ దెమ్. ఐ లవ్ యూ హుస్నా. అబ్బా 3 years నుంచి ఎప్పుడు ఇలాగే ప్రపోజ్ చేస్తావేంటి? కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు కదా. కొత్తగా అన్నావుగా? కొత్తగా కాదు, చాలా చెత్తగా ఉంది. మరి ఎలా చెప్పాలి? ఇక్కడున్న బెలూన్స్ లో ఫ్లవర్ ఎక్కడుందో తెలుసుకొని నాకు ప్రపోజ్ చేయి. Something, 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 something. Something, something, there is something. Come on! అందులోనూ ఉంది something. అర్థం కాని ఏదో ఫీలింగ్ లో దాగున్నాం. No nothing అంటున్నాం. పారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. ఆజా ఆజా తుझे 1000 बार పిలిచినా కదా. సునా సరోజా ఆజా రే ఆజా జవాబు చాడలేదు క్యా కరే ఖుదా. అందరిలోనూ ఉంది సంథింగ్. అర్థం కాని ఏదో ఫీలింగ్. కొంటెకల్లా పంతమేలా రా ముందుకిలా కమ్ నియర్ ఇలా. చిలిపి చెట్టుకి తలుపు తడితే నిద్ర పోక ఇంకా మసక తెరల ముసుగు చాటుగా ఎలాంటి అలుపు లేక ఆడమంది వేళ మాయదారి హాయిగోలా. జవాబు చాడలేదు క్యా కరే ఖుదా. పువ్విచ్చినప్పుడు తీసుకోవాలి. కొత్తగా కావాలంటే ఇంతకన్నా కొత్తగా నా దగ్గరేమీ లేదు. సదగారు మీకు కూడా కావాలా కొత్తగా? పర్వాలేదు తీసుకోండి. ఆజా ఆజా తుझे 1000 बार పిలిచినా కదా. సునా సరోజా ఆజా రే ఆజా జవాబు చాడలేదు క్యా కరే ఖుదా. బెలూన్ లో ఇప్పటివరకు గాలి ఉంటుంది అనుకున్నాను. వీళ్ళు చెప్పాక అందులో పువ్వు కూడా ఉంటుందని ఈ రోజే తెలిసింది నాకు. చాలా అద్భుతాలు సృష్టించారు వీళ్ళు. సో జడ్జెస్ ని అడుగుతాను వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. ముందుగా సదా గారు. లాస్ట్ ఎపిసోడ్ లో ఏమో ఎంత కష్టపడుతున్నా అయినా బలూన్స్ పడట్లేదని వాళ్ళు చెప్పారు, బలూన్స్ వేసాం. ఈసారి ఏమో వాళ్ళే బలూన్స్ తీసుకొచ్చారు. ఇంకా సమస్య లేదు, వేసినా వేయలేకపోయినా పర్లేదు. అంతే కదా గోవింద్? ఎస్ మ్యామ్. ఈజీగా. ఇక్కడ కొరియోగ్రఫర్ బాగుంది జితు. ద కాన్సెప్ట్ వాజ్ నైస్. కొన్ని చోట్ల నాకు టైమింగ్ బీట్స్ అప్పుడు అవ్వలేదు, కొంచెం అట్టట్టు అయినట్టు అనిపించింది. బట్ దాట్స్ బౌండ్ టు హ్యాపెన్. ఎన్ని ఉండేటప్పుడు కొంచెం ఆడావిడిలో మిస్ అవుతుంది. ఇట్ వాజ్ నైస్, ఎంటర్టైనింగ్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్. కొత్తగా ఉంది జిత్తు. బెలూన్స్ తో ఇలాగైతే ఇంతవరకు ఎవరు చేయలేం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. యాక్చువల్ గా తను ఫస్ట్ బెలూన్ కొట్టినప్పుడే ఫింగర్ కి ఏదో టేప్ లాగా వేసాడుగా అనుకున్నా ఏం నీడిలే ఉందని. కానీ అలా ఉన్న అమ్మాయిని హ్యాండిల్ చేయటం అంటే తనకి ఏం అవ్వకుండా ఉండేటట్టు తను పట్టుకుంటున్నాడు, తిప్పుతున్నాడు, వస్తున్నాడు, తనతో చేస్తున్నాడు. చాలా కష్టం అది, చాలా మేనేజ్ చేయటం గోవింద్ కోసం. ఆజా ఆజా తుझे 1000 बार పిలిచినా కదా. సునా సరోజా ఆజా రే ఆజా జవాబు చాడలేదు క్యా కరే ఖుదా.
అదే 2-3 చోట్ల బెలూన్ టైమింగ్ మిస్ అయింది. అది కూడా లేకుండా ఉంటే చాలా బాగుండేది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో రాహుల్ గారు, ఐ నో హౌ డిఫికల్ట్ దో స్టెప్స్ వర్. ద టెక్నిక్ వాస్ బ్రిలియంట్. అంటే చాలా ఓవర్ హెడ్ లిఫ్ట్ గానీ ఆ ఫ్లోర్ మూవ్మెంట్స్ గానీ చాలా డిఫికల్ట్ స్టెప్స్. బట్ హుస్నా आप कभी ना भूलना हंसना, बहुत प्यारी आपकी हंसी. वाह 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 वाह, but lovely, beautifully done. Thank you Rahul. Chinmay garu, I really loved, and especially in needles, Avi, I mean, great work. Hats off to you, choreographer. Thank you. Thank you, ma'am. Thank you so much. Thank you so much. All the best and good luck. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయింది, ఇద్దరు జోడీల పర్ఫార్మెన్స్ అయిపోయింది. నౌ ఓటింగ్ టైం. సో టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఆల్వేస్ మా టీచర్ తోనే. సదా గారు, యాక్చువల్లీ ఇది ప్రభుదేవ గారు రౌండ్ కంటే ఎక్కువ నాకు ప్రాపర్టీ రౌండ్ లాగా అనిపించింది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పిక్ వన్. అంటే కొన్ని చోట్ల మాత్రం గోవింద్ హుస్నాది టైమింగ్ అట్టట్టు అయినా కానీ దానివల్ల ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు భార్గవ్ అండ్ రిషిక. సో శేఖర్ మాస్టర్, డాన్స్ ఇద్దరు ఈవెన్ గా చేశారు. టైమింగ్ బెలూన్స్ టైమింగ్ వల్లనే మై ఓట్ ఆల్సో గోస్ టు భార్గవ్ అండ్ రిషిక. రెండు ఓట్లకే సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు సుధీర్. పోయిన వారం వేరేలా ఉండే విషయం. సో ఇవాళ మన గెస్ట్ జోడీ అక్కడే ఉన్నారు. మీ ఓటు? ప్రభుదేవ మాస్టర్ రౌండ్ కాబట్టి ఆయన స్పెషాలిటీ ఏంటి, బీట్ లో, రిథమ్ లో, ఆ ఎంట్రీలు, ఎగ్జిట్లు, ఆ క్రియేటివిటీ, ఆ ప్రాపర్టీని వాడుకోవడం. అండ్ ఐ థింక్ దట్ వాజ్ రిప్రజెంటెడ్ బెటర్ బై భార్గవ్ అండ్ రిషిక. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మా జోడీతో కొన్ని కబుర్లు, వాళ్ళ విషయాలు కూడా కొన్ని తెలుసుకోవాలి. సో యాక్చువల్ గా ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? అందాల రాక్షసితో. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఇతనే. మీరు ఒప్పుకోవాల్సి వచ్చిందా, ఒప్పుకోవాలనిపించిందా? ఒప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మా అమ్మ ఫోర్స్ చేసింది. నేను ఒప్పుకున్నాను. ఓకే, ఐల్ బి యువర్ గర్ల్ ఫ్రెండ్ అన్నాను. ఎవరు ఒప్పుకోరండి. నిజం ఏంటంటే అబ్బా ఇలాంటి అబ్బాయి దొరకడం చాలా కష్టం, ఒప్పుకుందాం అని ఒప్పుకుంది. కానీ బయట చెప్పడం ఎలా? సో అది అందరూ అంతే కదా. అందరూ అంతే అంటే ఆయనకు అందరూ ప్రపోజ్ చేసిన వాళ్ళు అలాగే ఫీల్ అయ్యారు అంటున్నారండి. యా, బట్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ విత్ అందాల రాక్షసి. హనుకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే అంతకుముందు యాక్చువల్లీ ఒక సినిమాలో నాకు ఒక సాంగ్ పాడింది చిన్మయ్, కానీ ఫస్ట్ టైం మీట్ అవ్వడం అందాల రాక్షసి స్క్రీనింగ్ లో. లావణ్యకి డబ్బింగ్ చెప్పింది ఆ సినిమాలో. సో యాక్చువల్లీ ఆ రోజు ఆ స్క్రీనింగ్ నేను వెళ్ళలేకపోతే అంతే, నో స్టోరీ అక్కడే. ఆ తర్వాత కూడా ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఉంది మా రిలేషన్షిప్ లో. అక్కడ నుంచి మెల్లమెల్లగా స్లోగా స్టార్ట్ అయింది. కానీ నిజంగా రొమాన్స్ అనేది ఎప్పుడు వచ్చిందో ఈ రిలేషన్షిప్ లో, వర్ణ సినిమాలో అనుష్క గారికి డబ్బింగ్ చెప్పింది అనమాట. సో అప్పుడు ఒక హైదరాబాద్ ట్రిప్ వచ్చింది. అప్పుడు నాకు సెల్వరాఘవన్ గారు నాకు ఒక ఆల్మోస్ట్ 45 minutes నాకు ఒక క్లాస్ తీశారు. వాట్ షుడ్ యూ లుక్ ఫార్ ఇన్ అ మ్యారేజ్ అని. సో హీ చేంజ్డ్ మై మైండ్ సెట్. జనరలీ అప్పుడు నేను రాహుల్ ఇదని ఏం చెప్పడానికి ఏం లేదు. సో ఐ వాజ్ జస్ట్ లిసనింగ్ టు హిమ్. సో ఆ తర్వాత ఆ కాన్వర్సేషన్ తర్వాత నేను రాహుల్ ని కలిశాను. సో దానికి దీనికి సరిపోయింది. సో ఆ 45 minutes క్లాస్ తర్వాత ఇంటికి వెళ్ళి గ్యారంటీ అడుగుంటారు, నాన్న నాకు పెళ్లి చేసేయండి నాన్న అని అడుగుంటారు. చెప్పండి ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి, మీరు చెప్తారు కరెక్ట్. నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, నాకు ఈ చదువులు అవి కావటం లేదు. సో మీ స్టోరీ గురించి వస్తాను. గిఫ్ట్స్ గానీ ఇలాంటివి ఏమి? నో నో, ఆల్ దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ది ఎంగేజ్మెంట్. కాదు, నీకు ఫస్ట్ గిఫ్టింగ్ మారథాన్ గుర్తుందా? అది ఎంగేజ్మెంట్ ముందే. February 2014, 3 months before our wedding. సో ఒక waking hours 10 hours a day అని. ముందు ఫిబ్రవరి కదా అది? కాదు సార్, అనవసరంగా దొరికిపోతున్నారు సార్. ఆవిడ ఏం చెప్తే no, my mom would have killed him. So that's a different story. కానీ February 2014 10 hours కి 12 hours కి 12 ఇచ్చావా? అవును. ఆ తర్వాత అంతే, చాలు నీకు గిఫ్ట్స్ లే వద్దు. ఇంటికి వెళ్ళి లెక్క పెడతాను. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చాం మనం సెకండ్ రౌండ్ కి.
సుధీర్ నువ్వు చెప్తున్నావు థీమ్ ఏముండబోతుంది సెకండ్ రౌండ్? థీమ్ లాంటిది ఏమి ఇవ్వకూడదు అనుకున్నాను ఈసారి. కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం అని చెప్పని ఏం చేశానంటే, నా టీం నుంచి నేను ఒకరు పంపిస్తా, ఎవరు పంపిస్తానో నేను చెప్తాను. వాళ్ళ టీం నుంచి కూడా ఎవరిని పంపించాలో నేనే చెప్తాను. ఒక రౌండ్ విన్ అయ్యావంటే మరి ఎంత రచ్చిపోతావా? మనం ఎంటర్ అయ్యాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైమింగ్ మారాలి. నైస్ షర్ట్ బ్రో. నైస్ షర్ట్ బ్రో. ఇలాంటి డైలాగ్స్ చెప్తే నేను కూడా ఇప్పుడు నైస్ షర్ట్ బ్రో అని చెప్తా. వద్దులేండి. నా టీం నుంచి పీయూష్ అండ్ అంకితాన్ని పంపిస్తాను. నీ టీం నుంచి సాయి అండ్ మాలవిక రావాలి. ఈ రెండిట్లో ఎవరు ఫస్ట్ వస్తున్నారు? ఫస్ట్ మేమే వస్తాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. ఏ పీయూష్, నీకు చాలా సంబంధాలు వస్తున్నాయి, ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతి ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. నీ కళ్ళాపి జల్లి ముక్కేసి వెళ్ళావి. నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ మది నిన్ను చేరుతుంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే. ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మల్లోకెళ్ళి అంటుంది విన్నావా? నీ మబ్బుల్లో చల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా? ఏమవుతున్నా గానీ ఏమైనా అయిపోనీ పర్వాలేదన్నావా? అడుగులు దానికింత బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖ. ఏ పీయూష్, ఏమైందిరా? సాంగ్ నడుస్తున్నంత సేపు ఒకరినొకరు అతుక్కున్నారు. ఇప్పుడు అయిపోయాక ఏం తెలియని అమాయకుల్లా దూరం దూరం నుంచున్నారు. బట్ వండర్ఫుల్ జాబ్, బ్యూటిఫుల్ సాంగ్. సో ముందుగా కెమిస్ట్రీ అక్కడ కూడా బాగా వర్కౌట్ అయింది, నవ్వుతున్నారు ఇద్దరు, చాలా బాగున్నారు. సో రాహుల్ గారు మాట్లాడే ముందు చిన్మయ్య గారిని అడుగుతా. వాట్ ఏ పర్ఫార్మెన్స్, ఐ లవ్డ్ ఇట్. మీరు వీళ్ళకి కమెంట్స్ ఇవ్వడం కంటే మీరు ఈ పాట మీరు పాడితే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏం సందేహం లేదు
తారరరరరా, తారరరరరా. నాకు యాక్చువల్లీ ఐ హర్డ్ దిస్ అ లాట్ బట్ ఐ లవ్ దిస్ సాంగ్ అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్ డూడ్, లవ్లీ. యాక్చువల్లీ వెనకాల కూడా వాళ్ళు ఆ గ్రూప్ లో వాళ్ళందరూ ఏవో దే వర్ ఆల్సో డూయింగ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అలాంగ్ విత్ యూ. సచ్ అ బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్డ్ పీస్. ఐ లవ్డ్ ఇట్. నేను యాక్చువల్లీ చాలా యావరేజ్ ఆడియన్స్ అండి. నాకు ఈ టెక్నిక్స్ లవి డాన్స్ లో నాకేం తెలియదు, కానీ ఐ లవ్డ్ వాచింగ్ ఇట్. ఇట్ వాస్ అ ట్రీట్ టు మై ఐస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ బ్యూటిఫుల్. మోర్ ఇంపార్టెంట్లీ జనాళ్ళకి నచ్చే ఏ హీరో అయినా సరే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. వాళ్ళు స్క్రీన్ మీద ఉంటే అసలు ఇంకెవరిని చూడరు. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ పీయూష్కుంది. నేను ఎక్కడ ఫిదా అయిపోయానంటే, డాన్స్ చేశాడు, అంత హై ఎనర్జీ పర్ఫార్మెన్స్ చేశాడు, అంతా అయిపోయాక ఇప్పుడు దాకా డాన్స్ చేయలేనన్నట్టు, ఇది ఒక డ్రీమ్ అన్నట్టు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు కదా, అక్కడ వాడు బ్రెత్ కంట్రోల్ అంత కామ్ గా సడన్ గా వచ్చి కూర్చొని ఇలా చూస్తున్నాడు. ఫిదా అయిపోయా వేరియేషన్. And Ankita, you were very pretty, very nice and superb dance. Your chemistry was fantastic. మీ షర్ట్ అస్సలుగానే చాలా బాగుంది బ్రో. సో మా జడ్జెస్ కూడా అడిగి తెలుసుకుందాం. శేఖర్ మాస్టర్, పర్ఫెక్ట్ జోడీ అంటే ఇది. ఇలాగే కావాలి అంటే నాకు మాకు ఇద్దరు చేసినట్టు ఉండకూడదు, ఒకళ్ళు చేసినట్టు ఉండాలి. ఓ బాయ్స్ రండి. పడుకొని లెగ్స్ ఇలా చేసే చూడు, ఇలా ఫాస్ట్ ఇటు వచ్చి మళ్ళీ స్లో మోషన్ లో వచ్చినట్టు, మళ్ళీ తిని ఇలా హ్యాండ్స్ చేస్తే తన లెగ్స్ తో చేసిన, అది ఒకసారి చేయరా. I thoroughly enjoyed. Superb. థ్యాంక్ యూ మాస్టర్. సద గారు, ఏ సందేహం లేదు, దిస్ వాజ్ అ సూపర్ హిట్ యాక్ట్. పీయూష్, అంకిత, యు లుక్ లవ్లీ. అంటే వాళ్ళు చెప్పినట్టు బడింగ్ లవ్ స్టోరీ ఉంటుంది కదా, కొత్తగా స్టార్ట్ అయినట్టు అలా ఉంటుంది మీరిద్దరిని చూసినప్పుడు. పీయూష్, యువర్ లైన్స్, యువర్ స్ట్రెచెస్, యువర్ పర్ఫెక్షన్, మై గాడ్. అంటే హైట్ లేనా పర్ఫార్మ్ చేసినప్పుడు నువ్వు అంకిత కంటే చాలా టాల్ గా కనిపిస్తావు. నాకు ఒక మూవ్మెంట్ చాలా బాగా నచ్చింది, అలా పడుకొని కాల్తో ఫ్యాన్ మూవ్మెంట్ చేశారు కదా ఇద్దరు ఇటు పక్కన వెళ్ళినప్పుడు, అది ఒకసారి ప్లీజ్ చూపిస్తే. వెయ్యవయ్యా వెయ్యి. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ గైస్. వెల్ డన్. ఈ మూమెంట్ ని ఇంకొంచెం లైటర్ చేయాలి, ఇంకొంచెం హ్యాపీనెస్ యాడ్ చేయాలి అంటే వాళ్ళ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో గురువు గారు, ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారు, ఓకే. ఇప్పుడు రిపీట్ చేద్దాం. మేడం గారు, ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయాలి రాహుల్. బాగుందయ్యా, ఇది బాగుంది. ఎప్పటి నుంచో వెయిటింగ్ నేను. రెడీ, టేక్ 24 యాక్షన్. వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా, కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చవురా. అన్నమాటిది మనసన్నమాటిది, ప్రేమగా నేను చేరగా ఆరాట పడుతోంది. I'm in love, baby, I'm in love, baby, I'm in love, baby, I'm in love. ఆవిడ అంత బాగా పాట పాడారంటే దట్టు పాట పాడుతున్న చెప్పి ఆవిడ రోజు నెల అని తిప్పుకుంటే ఆయన రోజు కేసే చూస్తున్నాడు, ఎప్పుడు ఇస్తుందా ఆవిడ. ఓకే, సో ఫస్ట్ రౌండ్ విన్నర్ సుధీర్ డిసైడ్ చేసినట్టు రష్మి టీం నుంచి ఏ జోడి అయితే రావాలో నువ్వు చెప్పావు. సాయి అండ్ మాల్విక. సో రష్మి, రెడీ, లెట్స్ డూ ఇట్. సాయి అండ్ మాల్విక. సాయి అండ్ మాల్విక, లెట్స్ వెల్కమ్ దెమ్.
ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడే కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం. పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగాడరా, పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడబెడితే, కూడు లేని వాడికి పాపం దేవుడే మాత్రము దిక్కురా. నువ్వెతికే ఏదో ఒక్కటి దొరకకపోగా నీకు అవమానం ఎదురవ్వును ఇక్కడ దినదినము ప్రతిదినము. ఏముందని ఇన్నాళ్ళుగా నీకు జీవించావుర నువ్వు, ఆ ధైర్యం నువ్వు వీడక ఉండర దేవుడే అండర నీకు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదవుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడే కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. మన దేశంలో ప్రతిరోజు ఇలా ఆకలితో చస్తూ బ్రతుకుతూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. మనం వాళ్ళ కోసం ఎంతవరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం? ఈరోజు నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే, మనం ఏ ఫంక్షన్ అయినా హోటల్లో అయినా తినే పదార్థాలని మిగిలించి పడేయకండి. ఎందుకంటే మనం మిగిలించే ప్రతి మెతుకు ఆకలితో చస్తూ ఉన్న వాళ్ళకి ఊపిరితో సమానం. లోహిత రైస్ డి జోడి డాన్సే కాదు అంతకు మించి, పవర్డ్ బై ఆరోగ్య మిల్క్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చినందుకు. సదా గారు, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దాట్. అంటే ఎప్పుడైనా సరే ఈట్ వాట్ యూ టేక్ అండ్ టేక్ what you can eat. You order everything and you don't even realize that more than half of the food is just going to go in the dustbin, which is so unfortunate. Yavaru choreographer? Prashanta. And where's the other guy? Sampath. వాళ్ళే ఆ ప్లేస్ లో ఉన్నట్టు చేశారు కదా, దానివల్ల అది టచ్ అయింది. గ్రేట్ గైస్, ఆల్ త్రీ ఆఫ్ యూ. వాట్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇట్ వాజ్. హ్యాట్స్ ఆఫ్ గైస్, హ్యాట్స్ ఆఫ్. దీనికి డెఫినెట్ గా వెయ్యి. శేఖర్ మాస్టర్. మామూలుగా అండి, మనం ఆనందం వస్తే చేసే డ్యాన్స్, హ్యాపీనెస్ తో చేసే డ్యాన్స్ ఒకటి ఉంటుంది. అంటే ఎమోషన్స్ తో కూడుకున్నాడు. అది సాడ్ గా ఉందనుకో అది వేరు, బాధగా ఉంటే అది వేరు. అంటే అది
వీళ్ళు చేసింది ఎలా ఉందంటే నిజంగా ఆకలి ఉంటుంది కదా, ఆకలిలో ఉండే బాధ మామూలుగా చేయలేదు. మాళవిక అరుస్తా చేస్తుంది, అంటే ఆకలి పెయిన్ ఉంటుంది కదా, అది నిజంగా ఎలా ఉంటుందో తను చూపించిందండి డాన్స్ తో. హ్యాట్స్ ఆఫ్ మాళవిక. తను ఫస్ట్ ఓపెనింగే ఇలా స్ట్రెచ్ చేశారు, స్ట్రెచ్ చేసి మళ్ళీ వీళ్ళు రోల్ చేస్తా వెళ్ళారు కదా ముగ్గురు, లెగ్ స్ట్రెచ్ చేసి. అది ఒక్కసారి చేయరా. పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్. సార్ మ్యామ్, నాకు ఒక కొంచెం చీజ్ మెన్షన్ చేయాలి. మై మామ్, whoever comes home, even if she finds in the street, mom will prepare food and give it to them and see to it they eat and goes happily. She's so much. Can we have her on stage? Yes, sure. Amma ba. ఈ ప్రాసెస్ లో అంటే ఇప్పుడు మాల్విక చెప్పింది అమ్మ ఇలా చేస్తుంది, అమ్మ ఇలా చేసిన వల్ల ఆవిడ ఎంత మందిని అలా తయారు చేస్తుంది. ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళు తినేసి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని చూస్తే వాళ్ళు చేస్తారు. సో ఇట్స్ లైక్ పాసింగ్ దట్ థింగ్ ఆన్. అలాగే మీరు మీ అమ్మాయిని కూడా అది నేర్పిస్తున్నారు. సో నిజంగా చిన్మయ్య గారు, ఇది ఒక చాలా ఇమోషనలీ హార్ట్ రెంచింగ్ ఒక పర్ఫార్మెన్స్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ మై సెల్ఫ్ ఇన్ మోస్ట్ ప్లేసెస్. ఈ ఆకలి అంటే ఏంటో అది ఇప్పుడు వెరీ రీసెంట్లీ వి సా దట్ ఇన్ చెన్నై ఫ్లడ్స్ లో ఎంత ఉన్నా, వెదర్ దే వర్ లివింగ్ ఇన్ బోట్ క్లబ్ విచ్ వాస్ ద రిచెస్ట్ ఏరియా ఇన్ చెన్నై, ద పూరర్ ఏరియాస్ ఇన్ చెన్నై, అందరికీ ఒకే ప్రాబ్లం. డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ లో ఉండొచ్చు, ఎక్కడ చూసినా నీళ్లు, దేర్ ఇస్ నో ఫుడ్ టు ఈట్. And we saw when we were out there volunteering, I guess this dance performance, it was not only about the competition matram kaadu, they also tried to give a very important message. I think Master garu kuda, he didn't know what to say. I don't know what to say about the performance. It was brilliant. It was really brilliant. Dance is one art form that has a lot of potential. ఎందుకంటే డాన్స్ త్రూ ఒక ఎమోషన్ ని కన్వే చేసేటప్పుడు ఆ ఎమోషన్ ని డాన్స్ హైటెన్ చేస్తుంది, చాలా డ్రామాటిక్ గా ప్రెజెంట్ చేస్తుంది. అండ్ దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా యూజ్ చేసుకున్నారంటే స్టన్ అయిపోయాం అందరూ. మీ బాధ చూశాను, మీ ప్లైట్ ని చూశాను, నాకు అందువల్ల ఏదేదో గుర్తుకొచ్చింది. దట్ వాస్ ద పవర్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. ఐ కాంట్ గివ్ యూ అ బెటర్ కాంప్లిమెంట్. సో హ్యాట్స్ ఆఫ్. గ్రేట్ మెసేజ్ యాక్చువల్లీ అభినవ్. అమ్మ మీరు చేస్తుంది కూడా చాలా అద్భుతమైన కార్యం. ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ ఇట్. అండ్ ఇలాగే చాలా మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. రెండు టీముల నుంచి జోడీలు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళల్లో ఎవరికి ఓట్లు పడ్డాయి, ఎవరు లీడ్ లోకి వస్తున్నారు, ఎవరు సెకండ్ రౌండ్ విన్నర్స్ చూద్దాం. సుధీర్ అండ్ రష్మి అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ముందుగా మా గెస్ట్ జోడీ దగ్గరికి వెళ్తాను ఓటింగ్ కి. లెట్ ది ఎక్స్పర్ట్స్ డిసైడ్ ఫస్ట్. అయితే ఓకే, మీరు చెప్పండి ఎవరిని అడుగుదాం ఫస్ట్ ఓటు? మాస్టర్ గారు. శేఖర్ మాస్టర్. మై ఓట్ గోస్ టు సాయి అండ్ మాళవిక. సో ఇవాళ మన గెస్ట్ జోడీ అక్కడే ఉన్నారు. మీ ఓటు? ఇది ఒక డాన్స్ షో కాబట్టి నాకు వాళ్ళ కొరియోగ్రఫీ, వాళ్ళ స్టెప్స్ కొంచెం ఇంట్రికేట్ అనిపించింది, వాళ్ళ టెక్నిక్ కొంచెం స్పెషల్ అనిపించింది. వీళ్ళది ఇమోషన్ వాజ్ సో పవర్ఫుల్, ద కాన్సెప్ట్ వాజ్ వెరీ పవర్ఫుల్. ఐ లవ్ టు ఓట్ ఫర్ యు గైస్. దిస్ ఇస్ అ హారిబుల్ డెసిషన్ టు మేక్, బట్ ఓన్లీ బికాస్ దిస్ ఇస్ అ డాన్స్ కాంపిటీషన్. ఒక హాఫ్ మార్క్ ఎక్స్ట్రా వీళ్ళకి ఇస్తున్నాను, వీళ్ళకి ఓట్. సదా గారు మీ ఓట్? యాక్చువల్లీ 2 పోల్స్ అపార్ట్ అనమాట. 3 ప్రకారంగా చూస్తే దిస్ వాజ్ సచ్ లవీ డవీ ఎంటర్టైనింగ్ గా, స్మైల్, ఇట్ బ్రాట్ స్మైల్స్ ఆన్ ఆ ఫేస్. అలాగే ఇటు వచ్చి బాగా ఎమోషనల్ గా టచ్ చేశారు. బట్ నాకు వాళ్ళ కొరియోగ్రఫీ కూడా వాళ్ళ ముగ్గురుతో చేసినప్పుడు చాలా కాంప్లికేటెడ్ గా అనిపించింది. చాలా బాగా చేశారు, ఎక్కడ ఏం ఫంబల్స్ లేకుండా. దట్స్ వై మై ఓట్ గోస్ టు మాల్విక అండ్ సాయి. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల, నేను పక్కా లోకల్, పక్కా లోకల్. సో మన డి జోడీ రూల్స్ ప్రకారం లూజింగ్ టీమ్ కెప్టెన్ కి విన్నింగ్ టీమ్ కెప్టెన్ టాస్క్ ఇస్తారు. ఐ యామ్ రెడీ. కమాన్. నువ్వేం టెన్షన్ పడకు, ఎలాంటి టాస్క్ ఇచ్చినా దగ్గరుండి చూడడానికి నేనున్నాను. ఓకే, డన్.
అటాక్. లెఫ్ట్ హ్యాండ్ గే మన సుధీర్ కి టాస్క్. ఏం చేయాలి సరిగ్గా చెప్పు. లెఫ్ట్ హ్యాండర్ తొక్క తోలంటావు. మంజుల, దర్శిని, ఉస్నా, కమ్ బేబీ కమ్. ఏంటి బంపర్ ఆఫర్ నాకు? ఓకే, సో టాస్క్ ఏంటంటే ఒక్కొక్క బేబీ ఒక్కొక్క స్టెప్ చూపిస్తారు. వామ్మో. ఆ స్టెప్ చేసి చూపించాలి అంతే. సో రెడీయా? కొంచెం ఈజీ చెప్పండి అమ్మా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. బలే 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 చున్నీ చాలా బాగుంది బ్రో. ఓకే మంజుల గో. Shakalaka baby, shakalaka baby. Come on, shake it baby. Shakalaka baby, shakalaka baby. మెయిన్ చేసింది లెగ్ కొట్టింది మధ్యలో. అంటే జారిపోయింది మాస్టర్, నేనేం చేయను దానికి. మా కర్మ సుష్మితా సెన్ ని చూసి ఇప్పుడు డిసప్పాయింట్ ఉంటున్నారు నేను అబ్బాయిని. ఓకే నెక్స్ట్ వన్. Shakalaka baby, shakalaka baby. Look lipato chaleda. సుధీర్ టాస్క్ ఓడిపోయాని ఒప్పుకొని వెళ్ళి కూర్చోవచ్చు హ్యాపీగా. నువ్వెందుకు సపోర్ట్ చేస్తావు తనకి? సపోర్ట్ చేయట్లేదు అది. ఇప్పుడు చేస్తాడు. Shakalaka baby, shakalaka baby. Look lipato chaleda. Shakalaka baby, shakalaka baby. Super! నిజంగా సూపర్ సుధీర్, అందుకే నువ్వు టీం లీడర్ అయ్యావు. డాన్స్ అంత బాగా చేస్తున్నావు కాబట్టి. సూపర్, అసలు అద్దరు కొట్టేసావు. కానీ టెన్షన్ ఏం లేదు, ఇంకొకటి ఉంది. ఒకే ఒకటి ఉంది. సుధీర్ ఇంకా మ్యారేజ్ అవ్వలేదుగా? ఒక్కసారి కూడా అవ్వలేదు సార్. లాస్ట్ మినిట్ ఒకటి చేయించారు. లాస్ట్ ఒక్కటి చేస్తే ఇంకా అవ్వదని. మ్యారేజ్ కదా, ఇంకేమీ అవ్వదు. నేనే ఘోరంటే నాకంటే ఘోరం తయారైంది మాస్టర్ మీరు ఈ మధ్య. అసలు ఆయన ఎలా చేస్తాడా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. ప్రపంచం ఎదురు చూస్తోంది. ఊరుకోబోయా, నువ్వు అది చేయాలంట. ఈ మధ్య స్టార్ట్ అయ్యి నీ పెళ్లి సంబంధాలు కూడా ఇంకా అవి కూడా పోతాయి. ఏమంటే మనం ఇవో డీల్ ఎగిరాడు అంతా పర్ఫెక్ట్ అని అడుగుతారు. ఇంకా చాలా కష్టం, అది నేను చేయలేను. కాదు, జాలి చూపిస్తున్నాం. హిప్ మూమెంట్ చేసుకో. చేయి, నువ్వు చేయగలవు. కాదు, నేనేదో ఇలా పెట్టుకుంటున్నా. సుధీర్ ఏం చేసాడో తెలియదు. బాగుంది బాగుంది అంటుంది సదా ఇక్కడి నుంచి. ఫస్ట్ టైం ఈ సాంగ్ కి షారుఖ్ లో వచ్చాడు, ఇప్పుడు కజోల్ లో సిగ్గుపడుతున్నాడు బాబు. ఓకే, సో ఇప్పుడు థర్డ్ రౌండ్ ఫర్ 3 lakh rupees. అండ్ మన రూల్స్ ప్రకారం థర్డ్ రౌండ్ ఏ థీమ్ ఉండబోతోందో మన గెస్ట్ జోడీ చెప్తారు. సాంగ్ అండ్ థీమ్ వాళ్ళ ఇష్టం, నో ప్రాబ్లం. కానీ ఏం చేసినా కొత్తగా చేయాలి, గ్రూప్ గా చేయాలి. సో ఫస్ట్ సుధీర్, మీ టీం నుంచి ఒక గ్రూప్ ని పంపించండి.
సో ఇప్పుడు గ్రూప్ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది థర్డ్ రౌండ్ లో. అందులో ముందుగా సుధీర్ మీ టీం నుంచి వస్తున్నారు. సో ఎవరిద్దరు వస్తున్నారు? సంకేత్ అండ్ ప్రియాంక వస్తారు. లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము విప్పని పొడుపు కథనే నేను. మృగమే చస్తే దేవుడు మళ్ళీ పెరిగేనా? కానీ దేవుని చంపి కడుపే నింపుకు మృగము మాత్రం పెరిగేనే. అభయ కుమారా నీవే మృగమును చంపేవా? మృగమే తిన్న ఎంగిలితోటి మళ్ళీ దేవుని చేశావా? కోటి వారసుడు మనిషే అయినా మనసు ఎదిగితే దేవుడురా. మృగాల జాతిని పుట్టిన మనిషి దైవ జ్యోతివి నువ్వేరా. అభయ కుమారా దైవం సగమై మృగమో సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము విప్పని పొడుపు కథనే నేను. మృగమే చస్తే దేవుడు మళ్ళీ పెరిగేనా? దేవుని చంపి కడుపే నింపుకు మృగము మాత్రం పెరిగేనే. దైవం సగమై మృగమో సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము విప్పని పొడుపు కథనే నేను. That was pathetic. Finish him. సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము విప్పని పొడుపు కథనే నేను. ఒక్కో చినుకు గుండెల మంటను చల్లార్చే. అన్ని చినుకులు చల్లగా ఉంటే కొన్నిట మాత్రం సెగలేగే. అభయ కుమార వాన చినుకులో సెగలేదే. చెంపల జారే కన్నీటి చినుకు వెచ్చగా ఉంటుట తెలియనిదా? గుండెల మంటను చల్లని వానను ఒకటి చేసినది నీవేలే. గదలో మంటను కన్నీటి వానతో చల్లబరచినది నీవేలే. నాకు తెలిసి చిన్నప్పుడు బై మిస్టేక్ నూడిల్స్ అనుకుని రబ్బర్ బ్యాండ్లు తినేశారు మీరు. మామూలుగా కాదండి బాబు ఈ టాలెంట్. సదా గారు దీనికి కూర్చొని కమెంట్స్ ఇవ్వడం నా వల్ల కాదు. వాట్ జస్ట్ హ్యాపెండ్ ఆన్ స్టేజ్ బాయ్స్? యాష్ ఇది పర్ఫార్మెన్స్ కాదు, ఇది నిజంగా ఒక పిచ్చిగా మ్యాడ్నెస్ అంటావు కదా. దిస్ వాజ్ నథింగ్ బట్ మ్యాడ్నెస్.
ఈచ్ వన్ ఆఫ్ యూ. నేను సంకేత్ ని చూడాలా, ప్రియాంకని చూడాలా, అబ్బాయిల్ని చూడాలి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఐ వాజ్ స్పెల్ బౌండ్ గైస్. యు ఆర్ అమేజింగ్. సంకేత్ ఆ టోస్ మీద నుంచుని యు గివ్ అ స్పిన్. ఇంకొకసారి అడగొచ్చా ప్లీజ్? I want to come and hug. Veya, wey. శేఖర్ మాస్టర్. మన చిరునవ్వులే పూలు, నిట్టూర్పులే తడి మేఘాలు, హృదయమే గగనం, రుధిరమే సంద్రం, ఆసే పచ్చదనం. యు ఆర్ ద బెస్ట్ 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 డాన్సర్ రా. ఎక్స్ప్రెషన్ మాని కిల్లింగ్. అలాంటి కొరియోగ్రాఫర్ని చూడలేదు, ఇలాంటి డాన్సర్ని చూడలేదు, ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చే అమ్మాయిని చూడలేదు. ఎక్కడికో వెళ్ళిపోతారు పో. నాకు అంటే ఈ ఎపిసోడ్లో నాకు వచ్చే నా అమౌంట్ ఈ ఎపిసోడ్లోది నేను సంకేత్కి ఇస్తానండి. నన్ను కూర్చొని నాకు పోషిస్తున్నారండి, డబ్బులు ఇస్తాను. నేను ఇంకా నేర్చుకుంటున్నాను ఇక్కడ. కానీ ఇలాంటి టాలెంట్ ఉన్నది ఎక్కడికి తగ్గదండి, ఎక్కడికో వెళ్తుందండి. మాస్టర్ విజిల్ మర్చిపోతారు. స్టేజ్ మీద వేస్తే బాగుంటుందా? కిక్కే వేరప్ప. అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి, అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ. నీ అధరామృతం పుల్లారెడ్డి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, అందరూ ఒకసారి నించోండి శేఖర్ మాస్టర్ క్లాప్స్ కొట్టాలి. అందరూ ఎవ్రీబడి. ఓకే, థర్డ్ రౌండ్ లో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాడి వేడిగా జరిగింది. ఇప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ స్టేజ్ పరిస్థితి అలాగే ఉంది. రష్మి కూడా కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. నో నేను నా గ్రూప్ మీద, నా పార్టిసిపెంట్స్ మీద, నా జోడీస్ మీద నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, దానికంటే ముందు నెక్స్ట్ నీ టీం నుంచే జోడీని పిలవాలమ్మా. ఎవరు వస్తున్నారు? మంజులా అండ్ సతీష్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మంజులా అండ్ సతీష్. Party's getting crazy. Let's rock. Hair grease.
sorry. Gangnam Style. క్లాసికల్ హిప్ హాప్ ని కలిపి మిక్సీలో చితక్కొడేశారు వీళ్ళు. సో ఇంతకీ ఏం జరిగింది అనేది ముందు శేఖర్ మాస్టర్ అడిగి తెలుసుకుంటాను. శేఖర్ మాస్టర్, ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారా బాబు? కొరియోగ్రాఫ్ రెడయ్యా, క్యాట్ ఎక్కడయ్యా? ఎక్కడి నుంచి తీసుకొచ్చా సతీష్ని? బెంగళూరు నుంచా? కాదు, నటరసం అక్కడి నుంచి అలా పడేసినట్టున్నాడు. ఇలా ఉన్నాడు, హెడ్ పెట్టాడు, ఇలా బెండ్ అవుతున్నాడు, ఇలా వెళ్తాడు, ఏం ఇరిగిపోతుంది అనుకో, ఇలా వెళ్తున్నా టక్మన ఆల్మోస్ట్ కిందకి వెళ్ళింది, మళ్ళీ బాడీ ఇలా తీసుకుని టప్పని లేసాడు. సూపర్ సతీష్ మా బాబోయ్. లాస్ట్ ఒకటి చేశారు అందరూ, నీస్ మీద చేసి రౌండ్ది ఒకసారి చేయలేదు. ఏ బాయ్స్, cat, there is no words. Outstanding, mind blowing. మాస్టర్, వీళ్ళకి కూడా స్టేజ్ మీద విజిలేయచ్చు, ఇక్కడ వేయచ్చు. సార్ థ్యాంక్ యూ సో మచ్. సదా గారు, పోటీ అంటే ఇలా ఉండాలి. అక్కడ వాళ్ళు ఇలా చేశారు, సంకేత్ ప్రియాంక యష్ కాంబినేషన్ వచ్చిన తర్వాత మా తరపున ఏంటి తక్కువనా అని చెప్పి వచ్చారు. చూడు నా క్యాట్. ఓన్లీ అంటే మ్యూజిక్ మీదే చేశారు, పాట ఉంటే ఆ పాట మూడ్ ఒకటి వస్తుంది, అలా కాకుండా జస్ట్ మ్యూజిక్ ని మీరు మిక్సింగ్ అన్ని చేసేది బాబా మామూలుగా లేదు. సతీష్, ఐఎమ్ రియల్లీ సారీ, నేను నిజంగా చెప్తున్నాను ఇది ఫ్రాంక్ గా. నేను ముందు మీరు వచ్చినప్పుడు ఐ అండర్ ఎస్టిమేటెడ్ యూ. నేను నిజంగా అనుకోలేదు యూ విల్ కమ్ అక్రాస్ యాజ్ సచ్ అ గ్రేట్ డాన్సర్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. గ్రేట్ గైజ్, ఏం చెప్పాలి, వెయ్యవయ్యా వెయ్యి. మా గెస్ట్ జోడీ ఇక్కడే ఉన్నారు. ముందుగా రాహుల్ గారు. అమేజింగ్, ఫెంటాస్టిక్. ఎస్పెషలీ మాస్టర్ చెప్పినట్టు అప్ సైడ్ డౌన్ స్టెప్ ఉంది కదా, నేను అసలు పడిపోయాడు అనుకున్నా, కట్ చేస్తే అదే స్టెప్ అనమాట, మళ్ళీ లేచాడు. షాక్ అయిపోయాను నేను. బట్ అమేజింగ్, లైక్ దే ఆల్ సైడ్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, అమేజింగ్ స్టెప్స్, ఫెంటాస్టిక్. Really, I don't have anything to say. No words at all. Mind blowing. Brilliant stuff. Okay, thank you guys and all the best. Good luck. Thank you so much. So, team leaders along with your jodis on stage, please. Third round, 3 lakh rupees challenge. Chinmay garu and Rahul garu. I think just for the sheer energy, the raw energy in their performance, and their performance just swept us away. Just the energy. For that, we'll have to give it to Sudhir's team. Second vote, Sada garu istara, Shekhar Master istara. My vote goes to Sanket and Priyanka. Sada garu. ఇంకా ఎవరిని బాబు అడగడమే వేస్ట్. ఇట్ ఇస్ సంకేత్ అండ్ ప్రియాంక.
ఇక్కడతో అన్ని రౌండ్స్ ఫినిష్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు అసలైన మూమెంట్. ఇవాళ మన గెస్ట్ జోడీ డిసైడ్ చేస్తారు ఇవాళ అన్ని పర్ఫార్మెన్సెస్ లోకి వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ జోడీ ఏది అని. వాళ్ళకి అందజేస్తారు ఆ 1 lakh rupees దండ. సో మీ ఇద్దరిని ఆ దండతో పాటు ఈ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వెరీ టఫ్ చాయిస్. కానీ ఒకటేమనిపించిందంటే ఒక కంప్లీట్ పర్ఫార్మెన్స్, స్టేజ్ మేనేజ్మెంట్ కానీ, ప్రాప్ యూటిలైజేషన్ కానీ, క్రియేటివిటీ కానీ, ఇమాజినేషన్, ద కొరియోగ్రఫీ, ద డిఫికల్టీ ఆఫ్ ద స్టెప్స్ అంతా కలిసి ఒక హోల్సమ్ కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ప్రాబబ్లీ భార్గవ్ అండ్ రిషిక. సో వీ గివ్ ఇట్ టు దెమ్. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. కంగ్రాట్స్ టు ఆల్ ద కపుల్స్. ఎవరైనా హర్ట్ చేసామంటే చాలా సారీ, ఎందుకంటే నాకు అసలు ఇంత డాన్స్ రాదు, కానీ జడ్జ్ చేయమన్నారు చేశాను. మెనీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మచ్ టాలెంట్, ఇట్ వాస్ సో నైస్ టు సీ అండ్ వీ హ్యాడ్ రియల్ గుడ్ ఫన్. అండ్ కంగ్రాట్స్ టు భార్గవ్ అండ్ రిషిక. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ యూ లీవ్ మా షోకి వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. ఐ థింక్ హోప్ యూ హ్యాడ్ ఫన్ అనేది కూడా చాలా చిన్న సెంటెన్స్ ఏమో. యూ హ్యాడ్ మోర్ దాన్ ఫన్. అందుకే మా డీ జోడికి మేము అన్నాం డాన్సే కాదు అంతకు మించి. అంతకు మించి అన్నారు కదా, మేబీ లాస్ట్ ఒక లైన్ నా సినిమాలో చిన్మయి సాంగ్ ఒకటి ఉంది, నాకు చాలా ఇష్టం. ఒక లైన్ మన ఐ సాంగ్ నీది. నెక్స్ట్ వెనస్డే మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టాటా బాయ్. ఢీ జోడీ డాన్సే కాదు అంతకు మించి. ఏమయ్యా చిట్టయ్యా, నీ దగ్గర ఇన్ని ఉన్నాయేంటయ్యా? నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. ఏం డాన్స్ అది, ఏం పర్ఫార్మెన్స్. పీయూష్, అంకిత ఈసారి నీకు తినేసింది. సూపర్. I just loved the whole feel of the song. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా?